లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. అభయ్ పేరుతో మావోయిస్టు కేంద్ర కమిటీ 4 పేజీల లేఖ విడుదల చేసింది. విప్లవ ద్రోహులుగా మారి శత్రువుల ఎదుట లొంగిపోయిన ఇద్దరికి ప్రజలే తగిన శిక్ష విధిస్తారని లేఖ విడుదల చేసింది. మల్లోజుల ఆసన్నలు విప్లవ ద్రోహులుగా మారారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారంటూ మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు కేంద్ర లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. అభయ్ పేరుతో మావోయిస్టు కేంద్ర కమిటీ 4 పేజీల లేఖను విడుదల చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ తమ పార్టీ నేతల లొంగుబాట్ల పైన స్పందించింది. చాలా తీవ్రమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. లొంగిపోయినటువంటి వాళ్ళంతా కూడా విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయారనేటువంటి కీలకమైనటువంటి విమర్శలు చేసింది. ఎన్నాళ్ళుగానో ఈ కుతంత్రాలు జరుగుతున్నాయి. 2024 నుంచి ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి అనేసి కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. శత్రువుకు లొంగిపోయినటువంటి సోను, సతీష్ ముఠా, అంటే సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు, సతీష్ ముఠా, ఈ 2 ముఠాలు కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. వాళ్ళు ఆయుధాలు ఏవైతే 50 ఆయుధాలను వదిలారో ఆ 50 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి విప్లవ ఘాతుకానికి పాల్పడ్డారన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. అయితే వీళ్ళ లొంగుబాట్ల అయినంత మాత్రాన విప్లవం ఆగదు. విప్లవం తన పంతాను కొనసాగిస్తుంది. మావోయిస్టు పార్టీ వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. మరింత శక్తిని పుంజుకొని ఈ జనజీవనంలోకి మరింత శక్తిని పుంజుకొని కొట్లాడతాము, ఈ దోపిడీ వ్యవస్థ మీద కొట్లాడతాం అనేటువంటి అర్థం వచ్చేలా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే క్రమంగా ఈ లొంగుబాట్ల ప్రక్రియ అనేటువంటిది ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి, అంటే 2024లో ఆపరేషన్ కగారు ప్రారంభమైనప్పటి నుంచే లొంగుబాట్లకు అడుగులు పడ్డాయి, బీజాలు పడ్డాయి. తర్వాత మొదటగా మల్లోజుల వేణుగోపాల్ భార్య ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు ఆమె ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి సీఎం ఫడ్నవీస్ కు దగ్గరై ఆ తర్వాత లొంగుబాట్లను వేణుగోపాలరావు కూడా లొంగిపోయేటువంటి విధంగా ప్రయత్నాలు చేశారనేటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. పూర్తి స్థాయిలో అంటే మావోయిస్టులు పార్టీ లొంగుబాట్లు ప్రారంభమైన తర్వాత పార్టీ నుంచి అఫీషియల్ గా వచ్చినటువంటి లేఖ అయితే దీని మీద సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. ఓకే, థ్యాంక్ యూ నవీన్.